క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మాటలు మరొక పర్యాయం ఈ రీతిగా మీతో కలిసి ధ్యానం చేయటానికి సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనము కీర్తనల గ్రంథం నుండి 5వ కీర్తనను, అందులో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులను దేవుని యొక్క ఆత్మ ఆలోచనలతో మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. 5వ కీర్తన హీబ్రూ కీర్తనల పుస్తకంలో 3, 4, 5 కీర్తనలు కలిసే ఉన్నట్లుగా చరిత్రలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అవి దావీదు చరిత్రలో కలిసే ఉంటాయి. ఈ 3, 4, 5 కీర్తనలు కొన్ని విభాగాలు చేశారు. ఈ కీర్తనలు ఈ సందర్భంలో దావీదు పలికినట్లుగా. 3వ కీర్తన ప్రాతకాలపు కీర్తనగా, 4వ కీర్తన సాయంకాలపు కీర్తన, 5వ కీర్తన మరో ఉదయకాలపు కీర్తన. బహుశా అలా ఉండాలని ఆ పద్ధతిలోనే అవి రాయబడ్డాయి. ఇవన్నీ కూడా అబ్షాలోము తిరుగుబాటు సమయంలో రాయబడ్డాయి అనటానికి అందులో దావీదు పలికిన మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ, 3వ కీర్తన మొదటిగా వ్రాయబడింది అనే స్పష్టత మనకు అర్థమవుతుంది. 5వ కీర్తన 4వ కీర్తన తర్వాత వ్రాయబడింది అనటానికి అందులో ఉపయోగించిన మాటలే. ఎందుకంటే 4వ కీర్తనలో దావీదు తిరుగుబాటు చేసే వారిని బ్రతిమలాడుతున్నాడు. 5వ కీర్తనలో వారికి వ్యతిరేకంగా దేవుని బ్రతిమలాడుతాడు. కారణం ఏమిటంటే దావీదు శత్రువులు యుద్ధం చేయటానికే తీర్మానించుకున్నారు. ఈ కీర్తనలు క్రమం బహుశా ఇలా ఉండి ఉండవచ్చు. దావీదు రాత్రివేళ చీకటిలో యెరూషలేమును విడిచిపెట్టి తన పరివారముతో యొర్దాను నది దాటి దినమంతా నడిచి ఆ ఉత్తరం వైపుగా ప్రయాణించి తనకు శత్రువులకు కొంత దూరము కలిగినప్పుడు, ఎడబాటు ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా అలసిపోయి కొన్ని గంటల పాటు గాఢ నిద్రపోయాడు. నిద్రలేచి కొంచెం బడలిక తీరిపోయాక ఉదయకాలం తాజాతనంతో ఈ 3వ కీర్తన రాశాడు. మరుసటి రోజు మరలా ప్రయాణం సాగించి బోగురేవు దాటి ఉత్తరం వైపునకున్న మహానయీము దిశగా వెళ్ళి అక్కడ కొండజాతి ప్రజల నుండి సహాయం సంపాదించుకోవాలనుకున్నాడు. తన ముందు ఎటువంటి ఘోర యుద్ధం జరగబోతుందో దావీదుకు బాగా తెలుసు. ఆ సాయంకాలం దేవుని ఏర్పాటును కృపను ఒప్పుకుంటూ 4వ కీర్తన రాశాడు. మరుసటి రోజు ఉదయం 5వ కీర్తన వ్రాసినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. మోసగాళ్ళు శక్తివంతులై శత్రువును అతను ఎదుర్కోబోతూ ఉన్నాడు గనుక ప్రార్థనతో సిద్ధపడతాడు. ఈ కీర్తన మన హృదయాలకు కూడా చాలా విషయాలకు, మన జీవితాలకు సరిపడే కీర్తనగా ఉంటుంది. క్యాంబెల్ మార్గాని అనేటువంటి భక్తుడు చెప్పిన రీతిగా ప్రతిదినము కూడా ప్రమాదాలతో మానవ జీవితం నిండి ఉంది. కాబట్టి ఈ కీర్తన మానవ జీవితాలకు అన్వయించుకోవటానికి సరిపడే కీర్తన అని స్పష్టం చేశాడు. ఈ మొదటి భాగం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మన ఆలోచనల సవ్వడిని సహితం గ్రహించగల దేవుడిని నా మాటలు చెవిని పెట్టు అని హెచ్చరికగా అనటానికి ఎంతో పరిశుద్ధ ధైర్యం కావాలి. దావీదు దేవునికి చెప్పవలసిన అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుడు ఏకాగ్రతతో తన మాటలు వినాలని దావీదు కోరుతూ ఉన్నాడు. దావీదు 3 విషయాలు దేవునికి చెప్పాలనుకుంటూ ఉన్నాడు. అతని పరిస్థితిని బట్టి దేవుడు ఖచ్చితంగా దావీదు మనవిని వినాల్సిన సమయం ఇదే అన్నట్లుగా. గతంలో సౌలు తన సైన్యం నుండి తప్పించుకోవటానికి దావీదు పారిపోతూ మరణానికి తనకు చాలా దగ్గరగా ఉన్న సమయంలో
మాత్రమే దావీదు కొండల్లో తిరుగుతూ ఎంతో ప్రార్థన చేశాడు. ఆ సమయంలో సౌలు నుండి, సౌలు యొక్క సైన్యం నుండి తప్పించుకోవటానికి మరణం తనకు చాలా దగ్గరగా, క్షణికంలో తను చనిపోయే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితులను తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అయితే ఈ 5వ కీర్తన రాసే సమయానికి మాత్రము అతని మీద కొన్ని పాపాలు కూడా ఉన్నాయి. అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళిపోతూ ఉన్నాడు, అరణ్య యాత్ర చేస్తూ ఉన్నాడు. అతని మీద బెత్షెబా యొక్క పాపము, ఉరియాను హత్య చేసిన పాపం మొదలైనవి ఇప్పుడైతే ఉన్నాయి. సౌలు తరిమేటప్పుడు ఆ పాపం లేదు, కానీ అబ్షాలోము తరిమేటప్పుడు మాత్రం ఈ పాపం యొక్క ఆలోచన జీవితం అతనికి ఉంది. పాపం మనల్ని వెంటాడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఆ పాపము క్షమించబడినా సరే గుర్తుకు రాక మానదు. మనం ఏం పాపం చేసామో అది మనకు జ్ఞాపకంలోనే ఉంటుంది. దేవుడు మన పాపాలను క్షమించి మర్చిపోతాడు. అయితే మనం మర్చిపోలేం కొన్ని సందర్భాలు. అందువలన తాను చెప్పేది దేవుడు శ్రద్ధగా ఆలకించాలని దావీదు కోరుతూ ఉన్నాడు. దేవుడు వినే దేవుడు. అయితే దావీదు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుదును. దావీదు వాడిన మాటలు ప్రార్థనల గురించి 3 విషయాలు మనకు నేర్పిస్తాయి. మొదటిదిగా, మనకు పరిశుద్ధమైన ధైర్యము ప్రార్థనకు గొప్ప సహకారిగా ఉంటుంది మనలో. ఇక్కడ ప్రాముఖ్యంగా 2 పదాలను ఉపయోగించాడు దావీదు. అవి ఎవరితో అన్నాడో మనం గ్రహిస్తే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవునితో అంటాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టింది, చెవియొగ్గుము. మరి ఈ మూల భాషకు చెవియొగ్గుము అనే పదానికి ఇలాగా కూడా అర్థం చేసుకున్నారు, చేతిని చెవికి ఆనిచ్చి జాగ్రత్తగా ఆలకించడం. మాటలు సరిగా వినిపించకపోతే చేతిని చెవి కాంచుకుని వింటాం కదా, అదే భావంతో దావీదు రాస్తూ ఉన్నాడు. నీ చెవికి నీ చేతిని ఆనించుకుని నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించు. ఆలకించు అనే మాట ఇంకా తీవ్రమైనది. కుక్క అకస్మాత్తుగా చెవులు రిక్కించి ఉంటుంది. ఒక్కొక్కసారి తన రాజును, తన సృష్టికర్తని దేవుని దావీదు అలా వినమంటూ ఉన్నాడు. ఇటువంటి పదాలు వాడాలంటే అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా పరిశుద్ధమైన ధైర్యంతో ఆయనను సమీపించి అడగాలి. నాకు వినటం రాదా, నాకు ఆలకించటం రాదా, ఏంటి నన్ను ఇలాగ అడుగుతున్నాడు అనేది దైవ దృక్పథంలో కాకుండా, నాయనా నా పరిస్థితి నువ్వు ఖచ్చితంగా వినవలసినదే, నువ్వు వినాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను అనే భావోప్రేరితమైన మాటలు ఇవి. ప్రార్థనకు 2వ గొప్ప సహాయం ఏంటంటే, భరించలేని భారం కూడా కొన్ని పర్యాయాలు మనకెంతో సహాయం చేస్తుంది. ఏదైనా ఒక సమస్య వేధిస్తూ ఉన్నప్పుడు దేవుడే దీనికి పరిష్కారము చూపించాలి అన్నప్పుడు ప్రార్థనలో భారం మరీ ఎక్కువగా ఉంటుంది, ప్రార్థనలో తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ మరలా ధ్యానము మీద లక్ష్యము పెట్టుము అనే మాట మనకు వినిపిస్తూ ఉంది. నా ధ్యానము మీద లక్ష్యమించు. ఈ మాటను ప్రభునందు ప్రియులరా మనము గమనించగలిగినైతే, ఇక్కడ ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ప్రార్థనలో భారభరితంగా హృదయం కృంగిపోయి కొన్ని పరిస్థితుల్లో అంతరంగం లోపల నుండి మూలుగు తప్ప మాటలు రాని ప్రార్థన, ఇటువంటి పరిస్థితి మనల్ని కృంగదీస్తున్న సమస్యలను బట్టి మనము చేస్తూ ఉంటాం. మాటలు ఉండవు దేవుని దగ్గర, మనసులో వేదనతో మూలుగుతూ ఉంటాం. అటువంటి పరిస్థితి ప్రభునందు ప్రియులారా ప్రార్థనలో నడిపిస్తూ ఉంది. పరిస్థితి మన చేయి దాటిపోతుందనే భయం మనల్ని నిలువెల్లా కంబాలించి వేస్తుందేమన్న బాధకు మన అనుభవమే. అయితే దావీదు వెంటనే నా అర్థధ్వని ఆలకించుము అంటాడు. హీబ్రూ భాషలో హృదయపు లోతుల్లో నుండి వచ్చే పిలుపు అనే మాట వాడాడు. ఈ ప్రార్థనకు మాటలు ఉండవు,
అది ఒక మూలుగు మాత్రమే. అయితే దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ భాష ఆయనకు తెలుసు. అనుకూలత కలిగిన ఆరంభ ప్రార్థన గొప్ప సహాయం చేస్తుంది అని. అనుకూలత కలిగిన ప్రార్థన. ఆయన అంటాడు దావీదు భక్తి, నిన్నే ప్రార్థించుచున్నాను. వేరొక తర్జుమాలో రాయబడిన మాట, నా ప్రార్థన నీకే అర్పిస్తూ ఉన్నానని ఉంది. ఇది ఒక క్రమమైన పద్ధతి. బలిపీఠం మీద కట్టెలు క్రమముగా పేర్చే పద్ధతిని ఇది చూపిస్తుంది. అబ్రహాము మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అంటే ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఇస్సాకును దాని మీద పెట్టాడు. అక్కడ ఎలాంటి పదం ఉపయోగించబడింది అదే మాట ఇక్కడ కూడా ఉపయోగించబడుతుంది. ధైర్యం కలిగి భారం కలిగి ప్రార్థన చేయడం చాలా మంచిది. అయితే దానిలో సోమరితనం అనేది ఉండకూడదు. దేవునితో మనం ఏం చెప్పదలుచుకున్నామో దానిని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ వాక్యాన్ని ఆయనకు గుర్తు చేయదలుచుకున్నామో, అసలు మనం దేవునితో ఏం మాట్లాడదలుచుకున్నామో, మన అవసరతలు ఏమిటో మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామా, మన అవసరతలు ఎందుకు ఎలా తీర్చాలని మనం అనుకుంటున్నాం. దావీదు ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. తన పరిస్థితిని దేవునికి వివరించాడు. అతని హృదయ భారంగా ఉంది, ధైర్యంతో ప్రార్థన చేశాడు. అయితే ఒక క్రమ పద్ధతిలో విషయాలను తెలియచేశాడు. దేవుడు తనకి ఏం చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాడో దావీదుకు తెలుసు. దేవుని నుండి అతడు ఏమి ఆశిస్తూ ఉన్నాడో దావీదుకు పూర్తిగా తెలుసు. అయితే దేవుడు వినే దేవుడు అయినప్పటికీ మనం ఆలోచించవలసినది మరొకటి కూడా ఉంది. అదేమిటంటే దేవుడు వినే దేవుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ మొదటి వచనము నుండి 3వ వచనం వరకు దేవుడు వినే దేవుడై ఉన్నాడు కనుక నేను ఆయనకు ప్రార్థన చేయాలి, నా ప్రార్థన నా యొక్క మాటల మీద ఆయన లక్ష్యం ఉంచాలని చెప్తూ వినే దేవుడిగా దావీదు తన ప్రార్థనలో దేవుడిని చూపిస్తూ 2వ దశలో దేవుడు పరిశుద్ధుడు అనే మాట 5వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దుష్టత్వము అనే మాటకు దావీదు వాడిన పదం ఏమిటంటే చట్టమునకు లోబడిన వారు, అంటే చట్టానికి వ్యతిరేకంగా చేసేవాడు దుష్టుడు. దేవుడు తనను కూర్చోబెట్టిన సింహాసనం మీద నుండి అబ్షాలోము అతని స్నేహితులు చట్టవిరుద్ధంగా తోలివేశారు. కాబట్టి అబ్షాలోము దుష్టుడు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి పనులను దేవుడు ఆశీర్వదించడని దావీదుకు తెలుసు. ఇక్కడ దావీదు విడిచిన పదము ఏమిటంటే ఎలోహిం కాదు, ఏలి అనే పదం. ఇది దేవుని యొక్క శక్తిని సూచిస్తూ ఉన్నది. దేవుని శక్తి దావీదును నిలబెట్టింది అనటానికి. కనుక ప్రభునందు ప్రియులారా, 5-6 వచనాలలో దుష్టుడైన చట్ట వ్యతిరేకి అయినా దేవుడు అభిషేకించిన వానికి వ్యతిరేకంగా ఉన్నవానిని గూర్చి దావీదు దేవునితో మాట్లాడాడు. అటువంటి వ్యక్తి యొక్క అంతం ఎలా ఉంటుందో దావీదుకు ఖచ్చితంగా తెలుసు. వారిని గురించి 5వ వచనంలో దేవుని ఇదంతా కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేస్తాడు. నాయనా, నీవు పరిశుద్ధుడువు, దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనము నీకు నీ వద్ద చోటు. కానీ అటువంటి వ్యక్తి అబ్షాలోము. ఇప్పుడు వాళ్ళు ఎలాగుంటారట? 5-6 వచనాల్లో చదివితే, డాంబికులు నీ సన్నిధి నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. డాంబికుడు అతిశయము, గర్వము, పొగరుతో ఉన్నవాడు. ఇవన్నీ కూడా అబ్షాలోములో ఉన్నవి. పాపము చేయవారు వృధాలేశ్యముతో, వ్యర్థాత్మంతో నిండిపోయి ఉంటారు. ఇది మరలా అబ్షాలోముకే వర్తిస్తుంది. అతడు నిలవడానికి స్థలం ఉండదు, మోసము, గర్వము తప్ప. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అతనికి మరి ఏ హక్కు లేదు. అబ్షాలోము అందమైన వాడు, వ్యక్తిగా ఆకర్షణ కలిగిన వాడు, మంచి వాక్చాతుర్యం గలవాడు, మంచి రాజకీయవేత్త. అయితే అతడు ఆక్రమించిన సింహాసనం దేవునిది. దాని మీద కూర్చోవడానికి అతనికి పిలుపు కానీ తగిన సామర్థ్యం కానీ అతనికి లేవు. ఒకవేళ బాహ్యంగా చూస్తే పరిస్థితి అంత అబ్షాలోముకి అనుకూలంగా ఉంది. అయితే దావీదుకు మరొక విషయం తెలుసు. ఏమిటంటే కెరటం ఎంత ఎత్తుగా లేచినా కాసేపటికి అది ఆనవాళ్ళు లేకుండా అణిగిపోతుందని దావీదుకు తెలుసు. పాపికి కూడా అంతే. పాపికి నిలబడే స్థలము ఉండదు, అతనికి భవిష్యత్తు ఉండదు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి
నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. ఇది కూడా అబ్షాలోముకే చెందింది. అతడు అప్పటికే ఒక హత్య చేస్తున్నాడు, మోసం చేసి తన అన్నను చంపేశాడు. ఇక ఇప్పుడు ఏ విధమైన పశ్చాత్తాపం కానీ బాధ కానీ లేకుండా తండ్రిని చంపటానికి ప్రణాళిక వేశాడు. అతనికి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు నిలవటానికి దేవుడు ఒప్పుకోవడం. ఇదంతా కూడా ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో పాపానికి కానీ దుష్టత్వం కానీ అటువంటి వ్యక్తులకు కానీ చోటులేదు. ఇప్పుడు తన గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. 7వ చరణం నుండి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును అంట. ప్రభునందు ప్రియులారా, మరి ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా బలమైనటువంటి సాక్ష్య జీవితం కలిగిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులరా, మరి ఒక ఆయన తన జీవితాన్ని గురించి రాస్తాడు. ఏమనంటే బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ ఉన్నప్పుడు తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మరి ప్రయాణంలో హైఫాకు దగ్గరగా వచ్చారు. పరిస్థితులు మరి ప్రమాదకరంగా ఉన్నప్పుడు హైఫా సరిహద్దుల వరకు డ్యూటీ ఉంటే తప్ప బ్రిటిష్ సైనికులు వెళ్ళకూడదు. అయితే కర్మేలు పర్వతం దగ్గర ఒక చిన్న మందిరం ఉండేది. అక్కడ కొద్దిమంది విశ్వాసులు మాత్రం వారు ఆరాధనలో ఉండేవారు. 2 సంవత్సరాల పాటు వారి మధురమైన సహవాసాన్ని నేను కలిగి ఉన్నాను. అయితే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. వారాలు నెలలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని బిడ్డల సహవాసం అనుభవించి ఆనందించే అవకాశం రావటం లేదని చాలా బాధపడ్డాడు. సైన్యంలో మాకు ఆహారము, బట్టలు, ఆశ్రయము, చిరుతిండ్లు, విలాసాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, పని, వ్యాయామం సమస్తం ఉంటాయి. మతపరంగా కూడా ప్రతి మతం వారికి అవసరమైన ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. అయితే అధికారులు మాకు ఇటువంటి ఇవ్వటానికి లేదు. అయితే దేవుని బిడ్డలతో కలిసి దేవుని మందిరంలో గడుపుట అది ఒక గొప్ప ధన్యత. దానికి దూరం అయిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడట ఆయన. ఇప్పుడు దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు కూడా ఇలాంటిది అనుభవించాడు. అతడు దేవుని మందిరంలోనికి రాకుండా నిషేధించబడ్డాడు. ఆ బాధ అతడు అనుభవిస్తూ మరలా దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆయనను ఆరాధించే దినము కొరకు దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విషయమే అతడు ప్రార్థనతో దేవునితో చెప్తూ ఉన్నాడు. 2వ భాగంలో ప్రభునందు ప్రియులరా, తనను నడిపించమని దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు. 8-9 వచనాల్లో కనుక చదివితే, యెహోవా నా కొరకు పెంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకుములాడుదురు. ఇశ్రాయేలీయుల మనస్సులను అబ్షాలోము కుయుక్తితో దోచుకున్నాడు. అబ్షాలోము, అహితోపేలు వారి దగ్గర నుండి ఒక రాయబారి వచ్చి సమాధానపు వార్తను తెచ్చినా దావీదు వారు నమ్మలేదు. వారి మాటలు అబద్ధాలు, చెడ్డ మాటలు, పొగడతలతో నిండి ఉన్నాయి. అబ్షాలోము దావీదు ఉపపత్నుల మీద అత్యాచారం చేయమనే సలహా అహితోపేలు ఇచ్చి ఉంటాడనే సంగతి బహుశా దావీదు పరివారంలో ఆలస్యముగా వచ్చి చేరిన వారు చెప్పి ఉండవచ్చు. వారి కంఠము తెరిచిన సమాధి అని దావీదు అందుకే అన్నాడు. అబ్షాలోము అతని దగ్గర ఉన్న జనం మాట్లాడుతున్న చెడ్డ మాటలు వారి హృదయములో నిండి ఉన్న దుష్టత్వానికి రుజువు. అందుకే వారి కుట్రల నుండి తనను కాపాడి నడిపించమని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు, అబ్షాలోము తనతో ఉన్నటువంటి సమస్తాన్ని చూచి వారు ఎంత దుర్మార్గులో, ఎంత భయంకరమైన చెడు ఆలోచనలు కలిగి ఉన్నారో వారందరిని బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్న ఆయన వారిలో నుండి నన్ను తప్పించి నీ నిత్య మార్గములో నన్ను నడిపించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం.
న్యాయము తీర్చమని దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు. శత్రు యొక్క బలాన్ని నాశనం చేయమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరుగుబాటుదారుల నాశనం. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. తన శత్రువుల మీద పగ తీర్చుకోవాలనేది ప్రార్థన కాదిది. దావీదు ఆత్మలో ఉన్నంతగా ఉన్నవాడు. తనను ఎంతో తీవ్రమైన కోపంతో దూషించి శపించిన షిమీని చంపటానికి ఇష్టపడలేదు. అబ్షాలోము ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అతన్ని కనికరించి దయ చూపించమని యోవాబుతో చెప్తాడు. దావీదు హృదయము పగ తీర్చుకోవడం మీద లేదు. అయితే అతని సింహాసనం మీద జరిగిన దాడి దేవుని మీద దాడి జరిగినట్లే. దావీదు మీద తిరుగుబాటు చేయడం అంటే అతను రాజుగా చేసిన దేవుని మీద తిరుగుబడటమే. అయితే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని దావీదుకు తెలుసు. చివరకు అబ్షాలోము తిరుగుబాటు అంతమైపోయింది. ఎందుకంటే అతడు దావీదు స్నేహితుడైన ఉష్తే సలహా పాటించాడు. అహితోపేలు ఆలోచన ప్రక్కన పెట్టాడు. గొప్ప మోసగాడైన అబ్షాలోము మోసపోయాడు. దేవుని న్యాయ తీర్పుకి ఇది గొప్ప ఉదాహరణ. విమోచించబడిన వారిని సంతోషం ఎలాగుంటుందో మరి 11 నుండి 12వ చరణం వరకు రాస్తారు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. మరో విధంగా చెప్పాలంటే ఎవరూ అతనిని బెదిరించలేదు, ఏ భయం అతని వెంటాడలేదు. కేడెము అనేది శరీరాన్ని పూర్తిగా కాపాడే సాధనం. అది మామూలు దానికంటే రెండింతలు పెద్దది. దావీదు పరిస్థితులను చూస్తే అతడు గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. అతని సైన్యం కొద్దిగా ఉంది. వారిలో కొందరు దావీదు పక్షం వహించి పొరపాటు చేశామేమో అని కూడా అనుకుంటున్నారు. అయితే దావీదు వారి వైపు చూడటం లేదు. దావీదు సైన్యాన్ని చూడటం లేదు. తన దగ్గర ఉన్న బలాన్ని చూసి కృంగిపోడు, హెచ్చించుకోడు. దావీదు దేవుని వైపు చూస్తాడు. ఆయనే అతనికి కేడెము. ఇబ్రిలో ఈ కీర్తన క్రింద నెగినోత అనే మాట వాడబడింది. ఆ మాటకు కొట్టబడుట అని అర్థం. ఈ మాట దావీదు పరిస్థితులకు సరిగా సరిపోయింది. కొట్టబడుట. శత్రువు దావీదును మాటలతో గాయపరుస్తూ ఉన్నాడు. దావీదు మీద దాడి చేయడానికి సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడే దావీదు కేడెము. సజీవుడైన దేవుడే దావీదు ఆశ్రయము. అది ఒక అద్భుతమైన మానవాతీతమైన కాపుదల. దేవుని అనుమతి లేకుండా దావీదును ఎవరు కనీసం తాకలేరు. తరువాత దానికి మరికొన్ని మాటలు కలుపుతాడు. ప్రధాన గాయకునికి నెగ్యునెతి పైన ఫెమిదిల్ రాగము మీద పాడదగినది. ఇది చాలామందికి అర్థం కాలేదు. చాలా సంవత్సరాలు మనకు కూడా తెలియలేదు. అయితే షెమినితి అనే హిబ్రూ మాటకు 8వదని అర్థం. దీన్ని చాలామంది అంగీకరిస్తారు. మొదటి దినవృత్తాంతాలు 15:21 ప్రకారం చూస్తే దావీదు కొంతమంది గాయకులను ప్రత్యేకించి మగ గాయక బృందాన్ని నడిపించడానికి ఏర్పాటు చేసి ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం 8వ దినమున సున్నతి పొందాలి. అలా ఖచ్చితంగా 8వ దినము సున్నతి పొందిన వారు నిజమైన ఇశ్రాయేలులుగా పరిగణించబడుతూ ఉన్నారు. ఈ గాయక బృందం అటువంటి వారే అనే అభిప్రాయం ఉంది. దావీదును శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి ఇంతగా ఇప్పుడు దిగజారలేదు. అయితే తెల్లవారింది, ఒక నూతన దినం ఉదయించింది. దేవునితో అన్ని విషయాలు మాట్లాడిన తరువాత దావీదు ధైర్యంగా స్థిరంగా నిలబడ్డాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ బెదిరించలేరు, వెంటాడి వేధించలేరు. షెమినిత్ అంటే 8వ సంఖ్య లేఖనాల ప్రకారం నూతన ప్రారంభమని అర్థం. అబ్షాలోముకు దుష్ట స్నేహితులు, సైన్యము సలహాదారులు, వారిని బట్టి అతిశయం ఉండవచ్చు. అయితే దావీదుకు దేవుడే కాపుదలగా ఉన్నాడు. అతని హృదయము స్తుతి కీర్తనలతో నిండిపోయింది. అతని శ్రమలు త్వరలోనే అంతము కాబోతున్నాయి. త్వరలోనే దావీదు 8వ గాయక బృందంతో కలిసి గొంతెత్తి స్తుతి పాటలు పాడబోతున్నాడు.
కష్టమైన దినానికి ఎంత మంచి ప్రారంభం. ప్రభునందు ప్రియులారా, ఈ 5వ కీర్తన దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన ద్వారా తను పొందుకున్న గొప్ప సమాధానకరమైన స్థితి. మనం చదువుతున్నప్పుడు కూడా మనకు అర్థమయ్యే ఒక గొప్ప భాగ్యం ఏమిటంటే, మనము దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో చేరి ప్రార్థించగలిగినప్పుడు, ఆయన సహవాసంలో మనము బ్రతకటానికి పరిపూర్ణమైన సమర్పణ కలిగినప్పుడు, దేవుని నుండి పొందుకునే ఆ గొప్ప ఉన్నతమైన ఆ కృప ఎలాగూ ఉంటుందో అర్థవంతంగా దావీదు యొక్క కీర్తన నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన కుమారుడు ఒక భయంకరమైన సైన్యముతో కలిసి దావీదును అంతమొందించాలనే అతని విషపూరితమైన ప్రయత్నంలో భౌతికంగా మానసికంగా ఎంతో కృంగిపోయిన దావీదు తిరిగి వాటన్నిటినీ ఎదిరించి తిరిగి యథావిధిగా దైవికమైన జీవితంలో, సుఖవంతమైన సమాధానకరమైన జీవితంలో జీవించటానికి దేవుడు తన పక్షాన చేసిన కార్యాన్ని బట్టి తను ఏ రీతిగా తిరిగి మరల కలపబడి యథావిధిగా ప్రభు యొక్క సహవాసంలో ఉంటూ రాజ్య పరిపాలన చేయటానికి దేవుడు ఎంతగా కృప చూపించాడో ఆ విషయాలన్నీ మరి చక్కగా 5వ కీర్తనలో పొందుపరిచి మన జీవితాలను ప్రభులో బలపరుచుకోవటానికే ఈ గొప్ప కీర్తనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. వింటున్న మనము ప్రభునందు ప్రియులారా, మనకు వ్యతిరేకంగా అనేక మంది సిద్ధపడుతూ ఉంటారు. మనను మన పరిస్థితుల నుండి త్రోసివేయాలని, మనం పడిపోవాలని. మనకు కూడా మరి నాలుకల క్రింద చేదైన మాటలు పెట్టుకుని మనల్ని దాడి చేస్తూ బలహీనపరిచే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే దావీదు వలె మనము దేవునికి ప్రార్థన చేయగలిగిన మనసు, మన పరిస్థితి అంతా ప్రభువుకి అప్పగించగలిగినటువంటి ఆ ఉన్నతమైన హృదయము, దేవుని సన్నిధిలో దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయి ఆయన పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఆయన కృప కొరకు వేడుకునే సమయంలో, యెహోవా నీవు నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడుముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పిదు. నీతిమంతుల పట్ల నీకున్నటువంటి గొప్ప కృప నాయనా, ఆ రీతిగా నన్ను బలపరచు, నీవు నీతిమంతులను విడిచిపెట్టే దేవుడవు కాదు అని ఆ దైవ నీతికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుని దేవుని సమీపాన్ని బ్రతకగలిగితే ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం రోమాపత్రిక మరి క్రైస్తవ విశ్వాస బృందానికి ఆయన చెబుతున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏది మనకు ఎంత మాత్రమునో హాని చేయదు. ఆయన ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపు. శత్రువైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున కాదు. దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి సమాధానకరమైన స్థితిలో నడిపించడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన యొక్క కృపా సమాధానము మనలను, మన కుటుంబాలను, సంఘ పరిచర్యలను బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులమైన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. దైవికమైన జీవితాన్ని జీవించటంలో నీ మాటలు ఎల్లప్పుడూ ప్రభువా మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచే గొప్ప తండ్రి నీకు వందనాలు. జీవపు మాటలు కలిగిన మేము నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ దర్శనాన్ని కలిగి ప్రభువా నీ ఆత్మ ప్రత్యక్షతలో ప్రతి కుటుంబము దీవెనకరంగా కొనసాగుతూ నాయన నీ యొక్క పరిచర్యలోనూ నీ స్వార్థ వ్యాపకములో ప్రతి కుటుంబం ఎన్నిక చేయబడి ఉంటుట కృప ఇచ్చండి. సంఘాలను, సంఘ పరిచర్యలను, సేవకులను, సేవకుల కుటుంబాలను, సంఘ విశ్వాసులను ప్రభా బలపరిచి మేలు చేసి సమస్తము నీ నామ మహిమ కొరకుండుటకు కృపను అనుగ్రహించి మేలు చేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును, మన కుటుంబాలకు, సంఘానికి, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.